241కి సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్లని ఒక్కొక్కటి రైట్ లెఫ్ట్ మీడియం ఈ ముగ్గురు కలిసి ఒక్కొక్కటి 3 నుంచి 4 లక్షల రూపాయలకి ఈ డబుల్ బెడ్రూమ్లను అమ్ముకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అఖిల పక్షాలకు సంబంధించినటువంటి వివిధ పార్టీలు కూడా దాని మీద హెచ్చరికలు జారీ చేసి కలెక్టర్ గారి దృష్టికి కానీ, ఆర్డీఓ గారి దృష్టికి కానీ, కమిషనర్ గారి దృష్టికి కానీ తీసుకుపోయినటువంటి సందర్భంలో ఏది జరిగినా ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ డ్రా చేసే వార్డుకు 2, 3, 4 వస్తే అవి మళ్ళా వార్డులలో పేద వర్గాలకు సంబంధించినటువంటి వారికి డ్రా ద్వారా ఇవ్వండి అని అందరూ కూడా మెమోరం ఇస్తే కలెక్టర్ గారు, అధికారులు, కమిషనర్ గారు ఎవరి మాట వినకుండా నిర్బంధంగా నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి ద్వారా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి పత్రాలను ఇవ్వడం జరిగింది. ఇది న్యాయమా? నిన్న కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి, సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఆఫీసు మీద దౌర్జన్యంగా పోలీసు వారు పోయి అక్కడ ఉన్నటువంటి పార్టీ ఆఫీసుల మీదకి పోయి దౌర్జన్యం చేసి అక్కడ ఉన్నటువంటి నాయకులని అరెస్ట్ చేయాల్సినటువంటి కర్మ ఏం పట్టిందో ఒకసారి పోలీసు వారు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎంతవరకు ధర్మమో ఒకసారి ఆలోచన చేయండి. సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అడిగింది ఏంది? పేద వర్గాలకు సంబంధించినటువంటి వారికి న్యాయబద్ధంగా మళ్ళా గతంలో భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో ప్రభుత్వంలో ఏ విధంగా చేసిర్రో ఆ విధంగా మళ్ళీ లాటరీ తీయమని అడిగినరు తప్ప దానికి అధికారులు కూడా న్యాయబద్ధంగా చేయాల్సిన దాన్ని పోయి నిన్న కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకులని పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం చేసి ఒక రామణ కాష్టంలాగా పార్టీ ఆఫీస్ మీద పోయి వారిని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైతే పోయినరో, ఎవరైతే వారి మీద ఆ ఆఫీస్ మీద దండయాత్ర చేసిండ్రో వాళ్ళని ఖచ్చితంగా ఆ ఎస్ఐని ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మేము కూడా అవసరమైతే అందరం కలిసి అఖిలపక్షం పోయి డీజీపీకి కాంప్లైంట్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలేది లేదు అనేది కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా సిపిఎం పార్టీ కానీ ఇంకా ఈ పేదవారికి అండగా ఉండే పార్టీలు ఎవరు వచ్చినా వారికి అండగా నిలబడడానికి బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ వారికి మద్దతుగా ఉంటుందనేది కూడా ఈ ప్రెస్ ద్వారా తెలియజేస్తూ, మరి ఏవైతే నిన్న డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి 240 ఒక్కొక్కటి ఇంటూ 3 నుంచి 4 లక్షల రూపాయలకు అమ్ముకున్నారో అవన్నీ కూడా మళ్ళీ డ్రా ద్వారానే ఇవ్వాలి. ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ఆ డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి పోతాం. ఆ పేదవారికి ఇచ్చేంతవరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరేమన్నా మీ అధికార బలంతో మీ దౌర్జన్యాలతోటి మమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడితే మీరేవైతే ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా డబ్బులకు అమ్ముకున్నారో ఖచ్చితంగా మళ్ళా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ తీసుకొని మళ్ళీ పేద వర్గాలు ఎవరైతుందో వారికి ఖచ్చితంగా మేము మళ్ళీ లాటరీ ద్వారా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. బరాబర్ ఎవరికి భయపడేది లేదు. ఏదైతే అక్రమంగా 3 లక్షలు 4 లక్షలకు అమ్ముకున్నటువంటి ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అవి ఖచ్చితంగా రిటర్న్ తీసుకొని మీరు పోయిన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా గల్లబట్టి వసూలు చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు లాటరీ ద్వారా వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకులకు కానీ, కాంగ్రెస్ కార్పొరేటర్లకు కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ ఎక్కడ కూడా రూపాయి ఇవ్వకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో పేదవారికి మీకు చెందాలనే ఆలోచనతోటే ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసింది కేసీఆర్ గారి నాయకత్వం అయితే సొమ్మొకరిదైతే సోకొకరు.
అనుభవిస్తున్నటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా మళ్ళొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నా, ఇది మంచి విధానం కాదు.